వైసీపీ నేత సీఎం జగన్మోహన్ రెడ్డి స్వస్థలంగా పేరొందిన ప్రాంతం పులివెందుల. ఇక్కడి ప్రజలను వైసీపీ తప్ప వేరే పార్టీ ఆకర్షించలేదనే భావన ఉంది. అయితే ఆ భావన తప్పు అని తాజాగా బీసీవై యువజన పార్టీ నిరూపించింది. ఈ కొత్త పార్టీ జగన్ సొంతగడ్డ వైసీపీ అడ్డాలో ఒక సంచలనం సృష్టించింది. ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సూరే నిర్మల అనే అభ్యర్థిని రామచంద్ర యాదవ్ అనే నాయకుడిని సమర్థిస్తూ తాజాగా టీడీపీ, వైసీపీ పార్టీల నుంచి వందలాది కార్యకర్తలు, నాయకులు బీసీవై పార్టీలో చేరారు. బలహీన వర్గాల కోసం పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, అధినేత ఆశయాలు వారికి నచ్చడంతో వారు బీసీవై పార్టీలో చేరారు అని రామచంద్ర యాదవ్ తెలిపారు. ఇకపోతే బీసీవై పార్టీ తమ అధినేత బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వంలో 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 32 మంది అభ్యర్థులతో పోటీ చేయనున్నది. పార్టీ ప్రచారంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఆదరణ పొందుతున్నది. అలాగే పార్టీ తమ అభ్యర్థుల జాబితాలో ట్రాన్స్జెండర్ కు కూడా ప్రాధాన్యత ఇచ్చింది. ఈ విషయాలు పార్టీకి గెలిచే ఛాన్సులను పెంచవచ్చు. అయితే ఎన్నికల ఫలితాలు అనేక అంశాలపై ఆధారపడతాయి. ప్రజల నాడి, ప్రచార వ్యూహాలు, ప్రత్యర్థుల బలాబలాలు వంటి అంశాలు కూడా పార్టీ గెలుపుపై ప్రభావం చూపుతాయి.